Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. మనందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎనీ ఎగ్జామ్. ఏ పోటీ పరీక్ష అయినా సరే, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, దాంట్లో కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం లైక్ 10 to 20% ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు రిలై ఆన్ కరెంట్ అఫైర్స్ ఫర్ షూర్. అఫ్ కోర్స్ జిఎస్ అనేది ఎక్కువ పాత్ర పోషించినప్పటికీ కూడాను కరెంట్ అఫైర్స్ కూడా జిఎస్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి సో మనం కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి. ఓకే, సో మనం ఈ వీడియోలో కొన్ని మేజర్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని తీసుకొని ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, ద సార్హుల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ జార్ఖండ్. ఎక్కడ? జార్ఖండ్లో. ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థీమ్స్? జార్ఖండ్లో జరుపుకునే ఈ సార్హుల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అది ఏ థీమ్ని బేస్ చేసుకొని జరుపుతుంది? మనకు తెలుసు ఈ ఫెస్టివల్ అనేది ట్రైబల్స్, గిరిజనులు జరుపుకుంటారని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది ట్రైబల్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్ అండ్ క్లైమేట్. సో మనం ఇచ్చిన ఆప్షన్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, హార్వెస్ట్ ఆఫ్ ది ఖరీఫ్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్ని స్టార్ట్ చేసే ముందు ఫెస్టివల్, లేకపోతే వర్షిప్ ఆఫ్ ది సన్ గాడ్, సూర్యదేవుని పూజించే ఫెస్టివలా, ట్రైబల్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అండ్ సాల్ట్రీ వర్షిప్, విక్టరీ ఆఫ్ ది గుడ్ ఓవర్ evil. సో మనకు తెలుసు ట్రైబల్ ఫెస్టివల్ ఇది. సో ఇట్ ఈస్ ది సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అండ్ సాల్ట్రీ వర్షిప్. ఆన్సర్ 3 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి, ట్రైబల్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అండ్ సాల్ట్రీ వర్షిప్. సార్హుల్ ఈజ్ ఎ స్ప్రింగ్ ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ ఇది? స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ట్రైబల్ కమ్యూనిటీస్ లైక్ ఓరాన్, ముండా అండ్ హో ఇన్ జార్ఖండ్. ఇట్ ఇన్వాల్వ్స్ వర్షిపింగ్ ఆఫ్ నేచర్, especially the saltry, symbolizing the marriage of earth and sun. భూమి మరియు సూర్యదేవుని మధ్యలో మ్యారేజ్ ని సెలబ్రేట్ చేసుకునే, అంటే సింబలైజింగ్ గా దాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ఆఫరింగ్ టు విలేజ్ డీటీస్. ఊర్లో దేవి దేవతలకి ఆఫర్ చేయడం, ఆ తర్వాత సెలబ్రేషన్ ఆఫ్ నేచర్స్ బౌంటీ. ఓకే, సార్హుల్ ఫెస్టివల్ జార్ఖండ్ లో జరుపుకుంటారు. ఇట్స్ ఎ ట్రైబల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ముండా, హో అండ్ ఓరాన్ communities, tribal communities, and it is the especially the saltry festival. Okay, worshipping of saltry. Cool. Next question, the zero poverty P4 initiative. Aim initiative idi P4 initiative aims to reduce poverty through direct cash transfers only. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఓన్లీ అనే పదం ఎక్కడైనా వచ్చిందనంటే అది 100% రాంగ్ అయ్యే ఉంటుంది. కేవలం అనేది ఎక్కడ రాకూడదు, వచ్చిందనంటే తప్పే అయి ఉంటుంది. సో దిస్ ఈస్ కరెక్ట్. రాంగ్. అడ్రస్ పావర్టీ బై ఇంటిగ్రేటింగ్ పీపుల్, ప్లానెట్, పీస్ అండ్ ప్రాస్పరిటీ. ప్రమోట్ ప్రైవేటైజేషన్ టు ఎలిమినేట్ పావర్టీ. ఇంప్లిమెంట్ ఏ 4-tier బ్యాంకింగ్ మోడల్ ఫర్ పావర్టీ ఎలివియేషన్. పేదరిక నిర్మూలననే మేజర్ థీమ్ ఇక్కడ. కానీ పేదరిక నిర్మూలన ఎలా చేస్తున్నారు? ప్రైవేటైజేషన్ చేసి పేదరిక నిర్మూలన జరుగుతుందా? అంటే ప్రైవేటైజేషన్ చేస్తే పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందా కంప్లీట్గా అంటే చెప్పలేం. నెక్స్ట్, 4-tier బ్యాంకింగ్ మోడల్ క్రియేట్ చేస్తే పావర్టీని తీసేయొచ్చా దేశం నుంచి అని అంటే ఇప్పుడే మనం చాలా చేస్తున్నాం. ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్తోనే దర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్ ఆర్ దేర్. సో బ్యాంకింగ్ సిస్టంలో ఇంకా రిఫార్మ్స్ అనేవి జరగాలి. నెక్స్ట్, రెడ్యూస్ పావర్టీ త్రూ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఓన్లీ అని ఉంది కాబట్టి అది అవుట్ రైట్లీ రాంగ్. సో మిగిలింది ఏంటండి? ఆప్షన్ బి, అడ్రస్ పావర్టీ బై ఇంటిగ్రేటింగ్ పీపుల్, ప్లానెట్, పీస్ అండ్ ప్రాస్పరిటీ. P4 stands for people, planet, peace and prosperity. That is the correct answer. The P4 approach stands for people, planet, peace and prosperity, integrating sustainable development, inclusivity and holistic approaches to achieve zero poverty under the frameworks like sustainable development goals. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. రీసెంట్గా మీరు లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే, లైక్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ వీడియో ఒకటి చేసాం, యూట్యూబ్లో ఉంది. దాంట్లో మీరు చూసినట్టయితే మనం ఎస్డిజీస్ గురించి మాట్లాడడం అండ్ లోకలైజ్డ్ వర్షన్స్ గురించి కూడా మాట్లాడడం. ఇది పంచాయతీ రాజ్ సిస్టమ్, లోకలైజ్డ్ వర్షన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ది పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే, కుదిరితే ఆ వీడియో కూడా వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్, ద నీతి ఆయోగ్ అండ్ NCAER, National Council of
applied economic research data portal is primarily designed to NITI NCAER data portal. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ కలెక్ట్ ఎలక్టోరల్ డాటా. 2 ప్రొవైడ్ హై ఫ్రీక్వెన్సీ ఎకనామిక్ డాటా ఫర్ పాలసీ ఫార్ములేషన్, మానిటర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్స్, ట్రాక్ క్రైమ్ రేట్స్ అక్రాస్ ఇండియన్ స్టేట్స్. అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని అయితే ఉంది. సో అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని అన్నప్పుడు క్రైమ్ రేట్స్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, వీఆర్ అప్లయింగ్ ది ఎకనామిక్ రీసెర్చ్ దట్ ఆల్రెడీ ఇస్ దేర్. అంటే డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం వేరేది ఏదో చేయడానికి వాడుతున్నాం. సో ట్రేడ్ టారిఫ్స్ కూడా నోనే. నెక్స్ట్ కలెక్ట్ ఎలక్టోరల్ డాటా, ఆల్రెడీ డేటా ఉండింది. సో డేటా పోర్టల్ ఎయిమింగ్ టు డూ సంథింగ్, ఇది కూడా రాంగ్. సో ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఏంటండి? ప్రొవైడ్ హై ఫ్రీక్వెన్సీ ఎకనామిక్ డేటా ఫర్ పాలసీ ఫార్ములేషన్. నీతి NCAER అనే డేటా పోర్టల్ని యూజ్ చేసుకొని పాలసీ ఫార్ములేషన్ కోసం అనేది ఈ డేటా యూజ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా? సో అంటే ఉన్న డేటాని బట్టి ఇంకా ఎటువంటి రకాల సాంఘిక సంక్షేమ పథకాలు అనేవి తీసుకురావాలి, సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి, ఏ కేటగిరీ వాళ్ళకు ఉండాలి, లేకపోతే ఏ పావర్టీ ఇన్కమ్ వాళ్ళకు ఉండాలి, ఏ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఉండాలి, అంటే ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే డేటాని బేస్ చేసుకొని తీస్తారు. దానికోసమే నీతి NCAER అనే డేటా పోర్టల్ని డిజైన్ చేశారు. ఓకే రైట్, చెప్పుకున్నాం కదా. నీతి ఆయోగ్ కొలాబరేషన్ విత్ NCAER launched this portal to provide updated economic data for the state and district levels to support data driven policy making. Next question, what is the main objective of an advanced pricing agreement? Advanced pricing agreement, advanced అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. చూడండి, ఇంక్రీజ్ టారిఫ్ బ్యారియర్స్. ఎట్లా ఇంక్రీజ్ చేస్తుంది టారిఫ్ బ్యారియర్స్ ని? చేయదు. నెక్స్ట్ అవాయిడ్ డబుల్ టాక్సేషన్ ఆఫ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, ప్రీడిటర్మైన్ ది ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడాలజీ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్, ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ త్రూ ఇన్సెంటివ్స్. Promotes exports through incentives. The answer is very simple and advanced pricing agreement. అడ్వాన్స్ గా మనం మాట్లాడుకుంటున్నాం. దేనికి అడ్వాన్స్ గా మనం చేసుకుంటున్నాం ఈ అగ్రిమెంట్? ఫర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్. వీఆర్ డూయింగ్ సమ్ అడ్వాన్స్ pricing agreement with the tax authority for the future transactions. The option is very simple. Cross border transactions. Predetermine the transfer pricing methodology for the cross border transactions. We are about to do, మేము ఫ్యూచర్ లో చేయబోతున్నాము. ఆ చేయబోదే దానికి మనం ఏదైతే ఈ ప్రైస్ ఉండిందో దాన్ని మనం ఇప్పుడే ఫిక్స్ చేసుకుంటున్నాము విత్ ది ట్యాక్స్ అథారిటీ. సో ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నాడో ట్యాక్స్ అథారిటీతో ఫిక్స్ చేసుకునే ఒక అగ్రిమెంట్ ఇది అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్. క్లియర్ కదా? ఓకే కదా అందరికి? కూల్. నెక్స్ట్ ప్రీడిటర్మైన్ ది ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడాలజీ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్. API is an agreement between taxpayer and a tax authority on the appropriate transfer pricing methodology for future transactions. It reduces the disputes and enhances tax certainty. So future లో మీరు ఏదో ట్యాక్స్ పే చేయాలి కాబట్టి మీరు ఇప్పుడే పే చేసుకోండి అంటే అఫ్ కోర్స్ అడ్వాన్స్ గా ప్రైజింగ్ వస్తుంది. మేబీ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా ముందే పే చేస్తున్నారు కాబట్టి దాన్ని సెటిల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ద ఒటావా డిక్లరేషన్ 1996 led to the formation of which international group? ASEAN, Arctic Council, G7, Indian Ocean Rim Association. ఒటావా డిక్లరేషన్ అని తెలియగానే మనకి గుర్తు రావాల్సింది ఆర్కిటిక్ కౌన్సిల్. ఏంటి? ఆర్కిటిక్ కౌన్సిల్. The Ottawa Declaration signed in 1996 formally established this Arctic Council as the high-level intergovernmental forum to promote cooperation among the Arctic states, indigenous communities and other inhabitants on sustainable development and environmental protection. Next, exercise Tiger Triumph is a bilateral military exercise conducted between India and which country? మనందరికీ తెలుసు ఈ టైగర్ ట్రయంఫ్ అనేది ట్రైలేటరల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్.
ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా 3 ఫోర్సెస్ కూడా ఈ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. రష్యా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ జపాన్. టైగర్ ట్రయంఫ్ విత్ యునైటెడ్ స్టేట్స్. ఇట్స్ ఏ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయింట్ పార్లమెంటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ aimed at enhancing interoperability during humanitarian assistance. ఏదైనా ప్రమాదాలు ఏర్పడితే దాంట్లో ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. డిజాస్టర్ రిలీఫ్, హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్. HADR అంటాం. ఏమంటాం? HADR, హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్. నెక్స్ట్, నైనీ లేక్, ఏ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? నైనీ లేక్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? నైనితాల్ గుర్తు రావాలి. నైనితాల్ ఈస్ దేర్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? ఉత్తరాఖండ్. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. Uttarakhand. Naini Lake is located in the hill station of Nainital in Uttarakhand. It is a crescent shaped fresh water. ఇట్లా హాఫ్ మూన్ లాగా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ లేక్, మళ్ళీ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. ఫ్రెష్ వాటర్ లేక్ సరౌండెడ్ బై మౌంటైన్స్ అండ్ ఈజ్ ఏ మేజర్ అట్రాక్షన్ ఫర్ ది రీజియన్. సో మంచి టూరిస్ట్ ప్లేస్. నైనితాల్కి చాలా మంది వెళ్ళుంటారు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ నోన్ యాజ్ ది మూన్ ఛాంపియన్ ఫర్ హ్యావింగ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్? సో మూన్ కూడా ఒక శాటిలైటే కదండి. సో ఎక్కువ నంబర్ ఆఫ్ మూన్స్ ఏ ప్లానెట్ కి ఉన్నాయి, ఏ గ్రహానికి ఎక్కువ నంబర్ ఆఫ్ మూన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్. జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్ అండ్ మార్స్. ఏ ప్లానెట్ కు ఉన్నాయి చెప్పండి? జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్ అండ్ మార్స్. సో సాటర్న్ కు ఉండడం అయితే జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఎన్ని ఉన్నాయంట అంటే ఓవరాల్ 145 కన్ఫర్మ్డ్ మూన్స్ ఉన్నాయి విత్ ఫర్ సాటర్న్ కి. సో ఇట్ ఈస్ ది మూన్ ఛాంపియన్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ మూన్స్, ఐ మీన్ ద న్యాచురల్ శాటిలైట్స్. నెక్స్ట్, ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025 ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? రిస్క్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ రిస్క్లు ఏమైనా వచ్చినాయంటే మనకు గుర్తు రావాల్సింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అలాగే దీంతో పాటు ఏ ఆర్గనైజేషన్ ఎటువంటి రిపోర్ట్స్ అనేవి ఇస్తుంది, ఎటువంటి ఇండెక్స్లు ఇస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే. సో మళ్ళీ ఒకసారి ప్రీవియస్గా మీరు నోట్ చేసుకున్నటువంటి ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇట్స్ అన్ annual publication by WEF that assesses major global risk across economic, environmental, geopolitical, societal and technological domains. Next, the concept of creamy layer within the other backward classes, OBCs, was first introduced by the Supreme Court in which of the following cases? చూద్దాం. ఇందిరా సాన్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనందరికి తెలుసు ఓబీసీస్ కి రిజర్వేషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ మండల్ కమిషన్. ఏందది? మండల్ కమిషన్. ఈ మండల్ కమిషన్ ని ఏ కేసు ద్వారా ఫామ్ చేశారండి అంటే ఇందిరా సాన్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేశవానంద భారతి కేసు నుంచి మనకి బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది. దేని బేసిక్ స్ట్రక్చర్ గురించే మినర్వా మిల్స్ కూడా మాట్లాడుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇందిరా సాన్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. In the landmark Indira Sanve case, also known as Mandal Commission case, the Supreme Court introduced the concept of creamy layer to exclude the more advanced members of the OBCs from the reservation benefits, ensuring affirmative action reaches to the truly disadvantaged. ఎవరైతే OBCs లో కూడా మంచి ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ రిజర్వేషన్లు అనేవి ఓన్లీ టు ది డిస్అడ్వాంటేజ్డ్ పీపుల్కి ఇవ్వాలని చెప్పేదే ఈ మండల్ కమిషన్. ఓకే, కేసు ఏంటి? ఇందిరా సాన్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. దీస్ ఆర్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. Just go through it and please don't forget to like, share and subscribe to Vishnu IAS. Thank you very much. Jai Hind.